డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. రామచంద్రపురం నియోజకవర్గంలోని 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజాసేవలోనే తమ కుటుంబం కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. సభలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భగవంతుడు ప్రతిదానికి ఒక సమాధానం చెప్తాడు. ఈ రోజు ఆ జెండా ఉండాలో లేదో తెలియని పరిస్థితి. రాష్ట్రం ఆల్రెడీ 151, ఆ 151 నుంచి అయితే అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను. నేను ఇందాక చెప్పింది కేవలం నేను చెప్పించి మాత్రం నేను వ్యక్తిగతంగా ఇస్తున్నాను. సత్యం ఫౌండేషన్ నాకు సంబంధం లేదు. ఆయన సేవా కార్యక్రమాలు ఆయన డబ్బులు ఖర్చు పెట్టిన ఆయన చేసుకుంటారు. కొంత సిఎస్ఆర్ ఫండ్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరు దారుణంగా ఓడిపోయారంటే చెప్పి పేరు అర్థం లేదు. ఇంకా అతనికి బేసిక్స్ రాలా. ఇంకా ఇలాగే వెళ్ళాడంటే డిపాజిట్లు కూడా అసలు సీడే వాళ్ళు అతను తెలియదు. అంకులందరూ అతను కూడా తిరుగుతాడు. ఆ అంకులకి వెనకాల పెడతాడని తెలియదు. నాకు సీడే ఆయన చెప్పుకున్నాను. అంటే 25% ఓటింగ్ శాతం జరిగినప్పుడు ఎమ్మెల్సీ ఓటింగ్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నన్ను మందలించారో, మన నాయకుని మందలించారు, మనం మళ్ళీ నిరూపించుకోవాలని ఇక్కడ కూర్చున్న పెద్దలు మీరందరూ కూడా కేవలం చేయడం జరిగింది. మళ్ళీ పెద్ద ఆయన పిలిచి సేవాసం చెప్పడం జరిగింది. అది నాకు నీటి కాదు. అలాగే ఏ చిన్న చిన్న పొరపాటు చేసినప్పుడు లేకపోతే మీ అందరూ కూడా చేతులు పట్టుకుని